హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఆర్టీ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ ఉండాలో నేను మీకు తెలియజేశాను కదా. అలాగే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్లో ప్రాసెస్ ఏంటో, అలాగే చాలామంది మాట్లాడుకుంటూ ఉంటుంటారు కదా, ఈ సీట్స్ వస్తే కానీ మనం ఫీజు కట్టాలి అది ఇది అంటుంటారు. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అన్నీ మీకు క్లారిఫై చేస్తాను. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేస్తే నేను వాటికి రిప్లై ఇస్తాను. ఫస్ట్ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ పాప లేదా బాబు అనేవాళ్ళు 1వ క్లాస్కి అప్లై చేసుకోవడానికి ఉండాలన్నమాట. అంటే ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేసి మనకి ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చే పిల్లలకి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా మనకి ఫ్రీ సీట్ అనేది లభిస్తుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాష్ ఇన్కమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పక్కాగా రెడీ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అనేది ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మీ సేవలో మనం అప్లై చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా మీ సేవలో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మనం అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మనం ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మనకి మెయిన్ సిస్టంలో మనకి ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయి ఉంటాయి. సో ఇవి ఎడిట్ చేయడానికి కూడా అవ్వదు. మీరు అప్లై చేసుకునేటప్పుడే వీటిని బాగా చూసుకోవాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక కాపీ ఇస్తారండి, జెరాక్స్ కాపీ, ప్రింట్ అనేది ఇస్తారు. ఈ ప్రింట్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి మేలో కంప్లీట్ అయిపోతుందండి. మే ఎండింగ్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ ఫస్ట్ వీక్లో వీళ్ళు లాటరీ అనేది తీస్తారు. అందులో మనకి సీట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే సెకండ్ వీక్లో మళ్ళీ లాటరీ అనేది తీస్తారు. మీకు అన్ని అర్హతలు ఉంటే, మీ ఆదాయం అనేది తక్కువగా ఉంటే మీకు మీ పాపకి బాబుకి ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా మనం ఏ స్కూల్లో అయితే మనం ప్రిఫరెన్స్ ఇచ్చామో ఆ స్కూల్లో మనకి కాపీస్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుందండి, మీరు పలానా స్కూల్లో జాయిన్ అవ్వడానికి మీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారని. అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. వాళ్ళన్నీ కూడా చూసి మనకి చెప్తారు, మీ పిల్లల్ని జాయిన్ చేసుకోమని చెప్తారు. అండ్ ఇక్కడతో ప్రాసెస్ అయితే ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. ఈ రూల్ ప్రకారం మనకి 1వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం కొన్ని ఫీజు అయితే స్కూల్ వాళ్ళు కంపల్సరీ అడుగుతారండి. అవేంటంటే మన బుక్స్కి మనమే పే చేసుకోవాలి. బుక్స్కి కానీ యూనిఫామ్కి కానీ మనం పే చేయమంటారు. అదేవిధంగా వాళ్ళ కొన్ని ఫీజెస్ అయితే అడుగుతారండి, అడగకుండా అయితే ఉండరు. ఇలా అంటే బిల్డింగ్ ఫండ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, వాటికైతే మనం ఫీజు అనేది చెల్లించాలి. కొన్ని ఫీజెస్కి అయితే మనకి తగ్గుతుంది. అంటే మొత్తానికి సగానికి సగం ఫీజు అయితే మనకు తగ్గుతుంది. పూర్తిగా తగ్గకపోయినా కూడా మనకు నచ్చిన స్కూల్లో కొద్దిగా అమౌంట్ తగ్గించి మనకి సీట్ అనేది వస్తుంది. మీరైతే వీళ్ళు చెప్తుంది పట్టించుకొని అప్లై చేయడం మానేకండి. 10th క్లాస్ వరకు పిల్లలకి మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కూడా నేను మీకు చెప్తాను. అప్పుడు మీరు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పైగా ఇది ఏంటంటే మనకి ఇయర్లో 2 times మనకి అవకాశం అనేది వస్తుంది. జూన్లోని మళ్ళీ అలాగే మనకి నవంబర్లో అనుకుంటా, ఆ టైంలో కూడా మనకి ఇది రెండోసారి కూడా అవకాశం వస్తుంది. కానీ మ్యాక్సిమం అందరూ కూడా జూన్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ మధ్యలో కదా, నవంబర్లో అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించరు. సో జూన్లోనే ఎక్కువ మంది మనకి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంటారు. మీరైతే మీకు అర్హత ఉంటే మీ పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకో వీడియో అయితే చేస్తాను ఈ ఆర్టీఐ ఎడ్యుకేషన్ మీద. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.